నమస్తే అందరికీ. గ్రేప్స్ మొక్కని కూడా మనం ఇంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకొని పెంచుకోవచ్చు. ప్లాంట్ యొక్క బ్రాంచెస్ ద్వారానే మనము ప్లాంట్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. అంగుర కొమ్మలు నాటగానే మనకి రూట్ సిస్టమ్ అనేది తొందరగా డెవలప్మెంట్ అవ్వదు. రూట్ డెవలప్మెంట్ కానికి ఒక 1 to 2 months అనేది పడుతుంది. బట్ షూట్ ఈ ఆకులు లీవ్స్ అనేది తొందరగా వస్తుంది. షూట్ డెవలప్మెంట్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అంగుర మొక్క నాటిన తర్వాత పూర్తిగా ఎదిగిన తర్వాత పందిర్ అనేది వేసుకోవాలి. మనకు పందిర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానికి ఒక ఫ్రీ స్పేస్ ఉంటేనే మనకి ఫ్లవరింగ్ అండ్ క్రాప్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంగూరలో చూసుకున్నట్టయితే ఫంగల్ డిసీజ్ ఎక్కువగా కనబడుతుంది. సో దీనికి కెమికల్స్ కాకుండా న్యాచురల్గా ఆర్గానిక్ కెమికల్స్ నీమ్ ఆయిల్ స్ప్రే చేసినట్టయితే మనకి ఫంగల్ డిసీజ్ రాకుండా ఏర్పడుతుంది. అంగూరలో ఫ్లవర్ నుండి ఫ్రూట్ దశకి వచ్చేసరికి కొంచెం మొక్కకి తగినంత పొటాషియం ఇచ్చినట్టయితే మనకి అంగూరలో షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. పూత దశ వచ్చేసరికి ఆకు చాటున పూత వస్తుంది కాబట్టి సో కొన్ని పూతకి గాలి అలాగే సన్లైట్ తగిలేలా కొన్ని ఆకులు అనేది కత్తిరింపులు చేసుకోవాలి. నీరు ఇవ్వడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో మొక్క ఎదిగిన తర్వాత పూత దశ రాగానే మనం వాటర్ అనేది అక్కడ ఆగకుండా చూసుకోవాలి. నీరు ఎక్కువగా నిలవడం వల్ల మనకి ఆకులు మరియు ఆ పూత కూడా రాలే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పాట్ సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంగూర మొక్కని నాటే ముందు ఒక పెద్ద కంటైనర్లో నాటితే చాలా మంచిది. ఎందుకనంటే అంగూర మొక్క చాలా పెద్దగా ఎదుగుతుంది. సో దానికి సీజన్ తర్వాత చెట్టును మొత్తము కట్ చేయాల్సి వస్తుంది. ఓన్లీ మొదలే ఉంటుంది. సో దాన్ని మళ్ళీ రీపాట్ చేసుకోలేము కాబట్టి ముందుగానే మనము ఒక పెద్ద కంటైనర్లో నాటితే చాలా బెటర్.